హర్ష రారా హర్ష హర్ష రారా కూర్చో. హర్ష నువ్వేం చేస్తానో తెలుసు, నాకు జాబ్ కావాలి ఇప్పుడు. నా బయోడేటా. నీకు జాబ్ కావాలా? హర్ష బాగానే వచ్చినాయి. అబ్బా ఇంటర్లో 9.8 వచ్చినాయి. పక్కన అమ్మాయి ఉండే చూసి కాపీ కొట్టినా. అబ్బా బా బీటెక్ లో మిట్లు వెళ్ళిపోయినాయి ఎన్ని మార్కులు? అలా అదే అమ్మాయి వచ్చే ఆడ అమ్మాయి బాగా క్లోజ్ గా బాగా చూపించింది, ఈ అమ్మాయి సంగతి ఆపించింది. అవునా? అదే అమ్మాయితోనే మనకు గండం అంటే మీరు ఎండ్రే అమ్మాయిలు జోలికి పోద్ది. అయినా కానీ ఇప్పట్లో జాబ్ కన్నా బెస్ట్ అనేది మంచి బిజినెస్. బిజినెస్ బెస్ట్. బిజినెస్ అంటే పెట్టుబడి కల్లా మంది కల్లా అవన్నీ లేకుండా నేను చూస్తా. పెట్టుబడి లేకుండా కేవలం మన కాళ్ళు మన చేతులతోనే కష్టపడితే మనం కోటీశ్వర్లు అయ్యే మార్గం నేను చెప్తా. నువ్వు చెయ్యగలవా? మన కాళ్ళు చేతులు దాంట్లోనే పెట్టుబడి లేకుండా కోట్లు సంపాదించుకోవచ్చా? కోట్లు కాదు, అంతకు మించి సంపాదించు. అవునా? ఫస్ట్ అయిందో చెప్పు. ఫస్ట్ ఏంటంటే కష్టం. నువ్వు చేయాలనుకుంటే చెప్తా. చేస్తా. ఈ పెట్టుబడి లేకుండా కోటి సంపాదించంటే ఏంటికి చేయను? సరే, మన ఊర్లో మంచి దేవాలయాలు ఎక్కడున్నాయి చెప్పు. ఏం పనికి మాలడా? ఏం దేవాలయాలు అంటున్నావు? వాళ్ళపై అడకదనల్లా ఏమే? చిచ్చి నేను అట్లా చిన్న చిన్న పనులు చెప్పను. మరేంది? దానికి మించి పెద్ద పనే చెప్తా. మళ్ళీ అట్లా నన్ను అపార్థం చేసుకోవద్దు. మళ్ళీ అదే మరి దేవాలయాలు అంటే ఎంత మంచి ఫ్రెండ్ అయినా గానీ నేను అంత మించి నేను పైకి వచ్చాను అయితే కాదు. ఇప్పుడు చెప్పులు వదులుతారు కదా అక్కడ గుడి దగ్గర. అంటే చెప్పుల స్టాండ్ దగ్గర ఉండి చిల్లర ఎరుకోమని రాలా? చిల్లర మగమోడా? నేను చిల్లర మగమోని కాదురా, నువ్వురా చిల్లర మగమోనివి. నేను అట్లా చిల్లర పనులు చెప్పను. చిల్లరవాడా నేను చెప్పేది నువ్వు ఫస్ట్ ఇను. ఇన తర్వాత మనం మళ్ళా మాట్లాడు. సరే చెప్పు. ఇప్పుడు ఏం లేదు, ఆ గుడి దగ్గర చెప్పులు వదులుతారు అందరూ. ఆ చెప్పులు అనేది మనం మరసానం ఎత్తుకొని వచ్చి దాన్ని బాగా వాష్ చేసి కొంచెం ఆయిల్ పెయింట్ వేసేసి ఆ ఫుట్పాత్ మీదనో లేదా షాప్ కన్నా సెకండ్ హ్యాండ్ గా కొంచెం తక్కువ అమ్ముకుంటే దాంతో మన సంపాదన. గుడి దగ్గర చెప్పులు వదులుతారు అందరూ. ఆ చెప్పులు అనేది నువ్వు మరసంగా మెల్లిగా ఎత్తుకొని వచ్చి వాటిని బాగా క్లీన్ చేసి కొంచెం షైనింగ్ ఆయిల్ వేసి ఏ పర్సల్లోనో లేదా ఫుట్పాత్ మీద అమ్మి ఆ లెక్క నాకు తీసుకొచ్చిస్తే నేను నాకు 80% తీసుకుంటా, నీకు 20% ఇస్తా. అదే అనమాట బిజినెస్. ఏ పనికి మాలడా? ఆ చెప్పులు ఎత్తుకొని వచ్చి క్లీన్ చేసి అంత లెక్క చిరిగి అమ్ముకొని ఆ డబ్బులు తీసుకొని వస్తే దాంట్లో 80% నీకు, 20% నాకా? ఆ చెప్పులు ఎత్తుకొచ్చేవాడు దొరికితే ఆ చెప్పులతోనే నన్ను కొడతారు కదరా. కూర్చో మురళి, నీకు చెప్తా. నేను బిజినెస్ చెప్తా. నీకు బిజినెస్ రానట్లుంది. చెప్పులతో కొడితేనండి. ఇట్లా కాదు మురళి, ఫస్ట్ ఐడియా నాది కదా. ఐడియా నీదైతే అంత చేసేది నేనైతే 80% నీకు, 20% నాకా? ఇప్పుడు అవన్నీ అమ్మకొచ్చేది కూడా నేనే. అమ్మకొచ్చేది కూడా నేను ప్లేసులు చెప్తాను కదా. ప్లేసులు చెప్పినా కూడా అమ్మకొచ్చేది నేను కదా. నేను కదా. 60 ఎవరన్నా చెప్పులు నావైనా గుర్తుపట్టి నన్ను కొడితే ఇట్లా పట్టరు. అది పట్టకుండా కూడా నేను ప్లాన్ చేసి చెప్తా. ఏం ప్లానింగ్ లో ఏమో నన్ను ఏదో చేసేటట్టు ఉండవు నువ్వు. ఇట్లా తిక్క తిక్క ప్లాన్ అన్ని చేసుకుంటా. నాకు జాబ్ వద్దు, నేను పోతా. మురళి ఇంకొక ఐడియా ఉంది. కూర్చో. ఈసారిగా మంచిగా చెప్పలేదనుకో, అవే చెప్పులు తెచ్చి నీ మెల్లె వేసి ఊరేగిస్తా. చూడు, ఈసారి మంచి ఐడియా చెప్తా. చెప్పినాక నువ్వే నా చెప్పులు నీ నెత్తి మీద పెట్టి ఊరంతా ఊరేగుతావు, చూసుకో. సరే చెప్పు చూద్దాం. ఇప్పుడు అన్నదానం గాని పెద్దోళ్ళు పెద్ద ఫంక్షన్లు గాని చేస్తుంటారు. అక్కడ ముఖ్యంగా వాడేది ఏం చెప్పు? అన్నం తర్వాత పప్పు. తిండిపోతే మగమోడా, అంతకు మించి ఇంకోటి ఉంది. అంతకు ముందుగా వాడేది స్వీటా? అర్థమైంది నీకు, ఏది తెలియదని అర్థమైంది. నేను ఓపికగా చెప్తాను. ఇస్తరాకు వాడతారు. ఓహో, ఇస్తరాకులు బిజినెస్ చేసేకా? ఇప్పుడు దారికి వచ్చినావు, చెప్తా విను. సరే, ఇప్పుడు తిన్నాక ఇస్తరాకులు ఎక్కడ పారేస్తారు చెప్పు? చెత్త కుప్పలో.
కరెక్ట్ కరెక్ట్. చెత్త కుప్పలో ఇసరాకులు పడేస్తారు కదా, ఆ ఇసరాకులన్నీ ఏర్కొచ్చుకొని బాగా క్లీన్ చేసి ఒక కవర్ వేసి అదే షాపులకి నువ్వు అమ్మేస్తావు. దాంట్లో వచ్చిన డబ్బులు నాకు 90%, నీకు 10%. కడుపుకి అన్నం తింటున్నావు, గడ్డి తింటున్నావురా నువ్వు? ఏదో బిజినెస్ అంటివి సంతోషపడుతుంది. చిల్లర చిల్లర బిజినెస్ అన్నీ చెప్తావా? పిల్లల చేతిలో చిల్లర ఎట్టుకొని పరిగెత్తేవాడా? అద్దంలో మదం చూసుకున్నావా ఎప్పుడన్నా? ₹1 ఏరు నీకు ఎవరు? నాకు ఈ జాబ్ వద్దు, ఈ బిజినెస్ వద్దు. నా కాలం మీద నేనే నిలబడుకుంటా. మురళి మురళి వద్దు, మురళి వద్దు, మురళి వద్దు, మురళి. పార్ట్నర్ వెళ్ళిపోయానే, కొత్తగా ఏ పార్ట్నర్ ఎత్తకల్లబ్బా నేను దేవుడా.